ఎవరైనా సీట్ల దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకుంటారా? నేను ఒక్కనే దెబ్బలు కొట్టించుకున్నాను. ఏదో మైదా పిండి గుద్దులు కాబట్టి దెబ్బలు కొంచెం మైల్డ్ గా తగిలిని. అదే సేట్ ఫ్యామిలీ కాకుండా సీమ ఫ్యామిలీ అయి ఉంటే కోసి కారం పెట్టి పచ్చడి చేసి డబ్బలైట్ అమ్మేసేవారు. వదిలే మావా, నీ జాతకంలో శనిగాడు ఎంటర్ అయి ఉంటాడు. శనిగాడి జాతకంలో కాదురా, డైరెక్ట్ గా జీవితంలోకి ఎంటర్ అయిపోయాడు. సార్ మమ్మల్నే తెప్పుతున్నట్టున్నారు. బావా, మన ఫ్రెండ్షిప్ రీయూనియన్ అయింది కదా, దాన్ని మనం గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలరా. అయితే ఏం చేద్దాం? ఇంకేముంది, ఫుల్ గా మందేద్దాం. రే, నేను ఒక్క చొక్క మందేసి కొడితేనే తాగుతానేమో గానీ నీలా స్మెల్ చూసి పడిపోయేతో జన్మలో తాగనరా బావా. నేను తాగనరా, నా డబ్బుతో మందు కొంటాను. నేను పకోడీలు తింటూ నీకు కంపెనీ ఇస్తాను. உன்னை நம்பலாமாடா? என்ன மச்சான் இப்படி கேட்ட? நம்பிக்கை தாண்டா வாழ்க்கைய. லெட்ஸ் கோ. పెట్టు అక్కడ పెట్టరా. ఈడు లవ్ వేస్ట్ అంటున్నాడో ఫ్రెండ్షిప్ బెస్ట్ అంటున్నాడో ఇన్ని నమ్మచ్చా మళ్ళీ దెబ్బ తినేస్తావా? కన్ఫ్యూజన్ ఎందుకు బావా, తాగేరా. నేను మారిపోయాను రా. నమ్మలా. వీడికి చిన్న టెస్ట్ పెడదాం. రే, ఇలాగే చాలా మంది చెప్తుంటారా ప్రేమ కంటే స్నేహం గొప్పదని. ఈ స్నేహం మేర జీవితం, స్నేహం అంటే ఇదేరా, బ్లా బ్లా. ఈ కొటేషన్లన్నీ లారీల వెనకాల రాస్తారు గానీ లైఫ్ లో ఎవడ చేస్తాడరా? ఎందుకురా నమ్మకం లేకుండా మాట్లాడతావు? లవ్ కంటే ఫ్రెండ్షిప్ ఏరా ముఖ్యం. లవ్ ఇవ్వాలంటుంది, రేపు పోతుంది. కానీ మన ఫ్రెండ్షిప్ లైఫ్ లాంగ్ స్ట్రాంగ్ గా ఉంటుందిరా. నీకు అర్థం కాలేదురా, డైరెక్ట్ గా డెమో చూపిస్తా. ఇది నేను, ఇది నీ లవర్ మీరా, ఇది నువ్వు. ఇప్పుడు మీరిద్దరు ఒకటయ్యారు కదా. ఇప్పుడు చూడు, ఇప్పుడు మిక్స్ అయిపోయాను. మీరిద్దరు నా మనసులో ఉన్నారు, కానీ మిమ్మల్ని కలిపి నేను ఎక్కడ ఉన్నాను? చెత్త మధ్యలోరా. దాట్ ఈస్ ద లైఫ్. మ్యాటర్ అర్థం చేసుకో బావా. రేపో మాపో ఆ మీరాతో నీ లవ్ సెట్ అయింది అనుకో, ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుని ఆ చిన్న సర్కిల్లో ఇరుక్కుపోతావు. ఆ తర్వాత రా ఈ బంగారాజు నీకు అసలు గుర్తే రాడు బావా. ఏంట్రా టెస్ట్ పెడుతున్నావా? నాకే టెస్టా? లవ్ ఏంట్రా బోర్డు లవ్. ఆ మీరా నిన్నొచ్చింది, ఇవాళ పోయింది. కానీ మన ఫ్రెండ్షిప్ అని ఈ భూమి మీద పడ్డప్పటి నుంచా మొదలైందిరా. నీ గుర్తుందా బంగార్, నువ్వు చిన్నప్పుడు వేలు చీకేవాడివి. అది మానపడానికి మీ అమ్మ నీ వేలికి వేపరం రాసేది. అప్పుడు నువ్వు చీకింది నా వేలేరా. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారా? అది కంటిన్యూ చేయి. అనవసరంగా చిన్నప్పుడు నా వేలు చీకనిచ్చా. టెస్ట్ పెట్టినందుకు హర్ట్ అయినట్టున్నాడు బావా. నేను నీకు టెస్ట్ పెట్టాను అనుకుంటున్నావా? చిచి, అంత ఎదప్ప నేను ఎందుకు చేస్తా? నువ్వు ఏ డైలాగ్ ని ఏ మోడలేషన్ తో ఎలా మొహం పెట్టుకుని చెప్తావో నాకు తెలుసురా. నీ గుండెల మీద చేసుకొని చెప్పు. నువ్వు నాకు టెస్ట్ పెట్టలా? అవునరా బావా, నేను నీకు టెస్ట్ పెట్టానురా. నీకు నీ మీరా వద్దు, నాకు నా జాంగ్రీ వద్దురా. నీకు నేను, నాకు నువ్వు. చాలురా బావా, చాలు. ఊరుకో. ఇలా చూడరా, మనం ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఫ్రెండ్స్ గానే ఉన్నాం, రేపు కూడా ఫ్రెండ్స్ గానే ఉంటాం. ఓకేనా? ఓకేరా బా. పాస్ట్ ఈజ్ పాస్ట్. మందు కొట్టాక ఫస్ట్ టైం ఇంత సంతోషంగా ఉన్నారా. ఈ సంతోషం నేను నీకైనా చేయాలరా. అదేం చేయించుకోరా ప్లీజ్. వాడుకోరా ప్లీజ్. నీకేమడుగుతాను రా. నేనంతా మర్చిపోయి సంతోషంగా ఉండాలి, ఈ లోకాన్నే మర్చిపోవాలి. అవునరా బావా, 24 hours మనం ఆన్ లోనే ఉందాం. అక్కడికి వెళ్దాం బా. ఎక్కడ చచ్చింది ఇది? అడిగేవాడు లేరని అడ్డగాడిలా తిరుగుతున్నట్టుంది. ఇల్లు మొగుడని బాధ్యత ఎట్చొస్తగా చచ్చా. ఈ రోజు నాకు రిజల్ట్స్ రాబోతున్నాయి. శ్రీనివాస్ లేని కారణం వలన నన్ను యూనివర్సిటీలో దింపండి. ఇట్లు వి లక్ష్మి. ఇలా తప్పుగా వ్రాసి తెలుగు భాషను హత్య చేయడం కంటే ఎక్కడికన్నా వెళ్లి తగలడవచ్చును.
ఇక్కడే బాబు. ఎంత? 80 రూపాయలు సార్. ఇదిగో. ఏంటి నాన్న ఈ టైంలో బయట కూర్చున్నాడు? ఏంటి నాన్న, ఏంటి కంగారుగా ఉన్నావు? ఒరే వాసు, మీ అమ్మ కనిపించట్లేదురా? ఇక్కడే పక్కన ఎక్కడికైనా వెళ్ళి ఉంటుంది. దీన్ని టెన్షన్ అవుతావేంటి? లోపలికి పద. లేదురా వాసు, ఈ చుట్టుపక్కల గుళ్ళు అంతా వెతికానురా, ఎక్కడ కనిపించలేదురా. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్ ఎందుకు కంప్లైంట్ ఇచ్చావు? ఏమైంది నీకు? ఇవాళ కూడా మీ అమ్మ నేను గొడవ పడ్డావరా. ఎంత తిట్టినా అది ఇంట్లోనే పడి ఉండేది. అది కలపడైపోయేసరికి నా కాళ్ళు చేతులు ఆటలేదురా. అరే వాసు, నాకు చాలా భయంగా ఉందిరా. అది సరే, అమ్మ మొబైల్ కి ఫోన్ చేసావా? మొబైల్ నెంబరు? మొబైల్ నెంబర్ ఏంటి చెప్పురానా? అమ్మ మొబైల్ నెంబర్ నాకు తెలియదురా. ఏంటి అమ్మ మొబైల్ నెంబర్ మీకు తెలీదా? ఏంటన్నా ఇన్ని రోజులు తెలుసుకోకుండా ఏం చేస్తున్నారు? కేబుల్, ఈబీ, గ్యాస్, టెలిఫోన్ ఇలాంటి చెత్త నంబర్లన్నీ బాగా గుర్తుంచుకుంటారు, కానీ అమ్మ నెంబర్ మాత్రం మీకు తెలియదు. ఇలా చెప్పడానికి మీకు సిగ్గుగా లేదు? వాసు, అది కాదు. ఈయన పెద్ద హిట్లరు, తప్పు చేస్తే క్షమించరాట. ఛా, ఫోన్ ఇవ్వు. నాన్నా, అమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఎక్కడికి వెళ్ళిందో, ఎలా ఉందో, ఏమైందో ఇప్పుడు నీకు సంతోషమేనా? ప్రశాంతంగా ఉందా? అరే వాసు, అది చదువుకోవద్దు, కాలేజీకి వెళ్ళదు, డిగ్రీ వద్దు, ఏమీ వద్దురా. అది తిరిగి వస్తే అంతే చాలరా నాకు. నాన్న, నాకు తెలియక అడుగుతాను, ఇన్ని సంవత్సరాలు అయిపోయినా నీకెందుకు ఇంత పట్టుదల? తనేం తప్పు చేసింది? ఒకే ఒక చిన్న అబద్ధం, అదే నీతో కలిసి బతకాలనే చెప్పింది. నాన్నా, మా అమ్మకి ఏమైనా జరిగిందో నీ ఊరికే వదిలిపెట్టాను నాన్న. ఏంటి మీరిద్దరు బయట నిలబడ్డారు? దోమలు కుడితే లోపలికి పదండి. ఏంట్రా వాసు, కళ్ళార్పకుండా అలా చూస్తున్నా? బుద్ధుందమ్మా నీకు? కొంచెమైనా బుద్ధుందా? నువ్వు కనిపించట్లేదు, ఊరంతా వెతుకుతుంటే ఇప్పుడు వచ్చి దోమలు కొడతా, ఈగలు పడతాయని కథలు చెప్తున్నావు. బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు, ఎప్పుడు వస్తావో చెప్పాలని తెలీదా? నీ పాటికి పొలోమని వెళ్ళిపోవడమేనా? రిజల్ట్స్ వచ్చాయరా? బాలాజీ టెంపుల్ కి వెళ్ళి స్వామివారి పాదాల దగ్గర పెట్టి బడికెళ్ళావో అది కాదు ఇంపార్టెంట్. లేట్ అవుతుందని ఒక ఫోన్ చేసి చెప్పుండొచ్చుగా. నాకు వేరే కొత్త ఫోన్ కొనివరా, ఊరికే ఆఫ్ అయిపోతుంది, చార్జ్ ఉండట్లేదు బ్యాటరీలో. చార్జ్ లేకపోతే ల్యాండ్ లైన్ చేయాలి, లేదా పక్కింట్లో చెప్పుండాలి. అది కుదరకపోతే ఈ మాస్టర్ గారు లోపల వైట్ బోర్డ్ పెట్టారుగా, దాని మీద రాసి తగలడొచ్చుగా. నిజమేరా, నాకు తట్టనే లేదు. నీకు తట్టే ఛాన్సే లేదు, నీకు ఆలోచనే రాదు. ఎందుకంటే నువ్వు చదువుకునుంటేగా. ఇదిగో ఈయనగా చెప్పినట్టు నువ్వు చదువురాని దద్దమ్మవేగా. ఏంట్రా ఇందాక నేను చూస్తూనే ఉన్నాను, నీ నోటికి ఏదొస్తుంది మాట్లాడుతున్నావు? దాని తింటే నువ్వెవరా? నీకెవరవుతుంది? నువ్వు పెద్ద కలెక్టరా? చెప్పొచ్చా? గుళ్ళో పూజ చేయడానికి లేట్ అయి ఉంటుంది, వచ్చేసింది కదా, దానికి పెద్ద రాద్ధాంతం చేస్తున్నావు. లక్ష్మిని లోపలికి వెళ్ళు, నోటికి ఏదొస్తుంది మాట్లాడుతావు. సెన్స్ ఉండి మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడాను? సెన్స్ లేకుండా ఏం మాట్లాడు? మీ నాన్న నాతో మాట్లాడేశారా? నానా, అమ్మతో మాట్లాడావా? రేయ్, నా పెళ్ళంతో నేను మాట్లాడతాను రా, నీకేంటి ప్రాబ్లం? మహేష్ బాబు నమ్రత కంటే ఎక్కువ ఫీల్ అయిపోతున్నారా? ఒక్క నిమిషం అమ్మా, అదివు. అది కాదు, ఇది. ఒక డిగ్రీ పాస్ అవ్వడం కూడా చేత కాలేదని 20 ఏళ్ళుగా మాట్లాడకుండా టార్చర్ పెట్టావు. ఇప్పుడు హఠాత్తుగా మనసు మారి నా పెళ్ళావని వెనకేసుకొస్తున్నావు. అమ్మ కూడా నీకే వంత పాడుతుంది. ఇదిగో పట్టుకో, ఓపెన్ చేయి చెప్తాను. వాసు, ఈ రిజల్ట్స్ నాకు ముఖ్యం కాదురా. మీ అమ్మ ఇంటికి తిరిగి వచ్చేసింది, అది చాలు నాకు. మిమ్మల్ని తీసిగా వదలను, వదిలే సమస్య లేదు. ఇప్పుడు మీకు రిజల్ట్ చాలా చిన్నదవచ్చు, కానీ నాకు మాత్రం అలా కాదు. ఇది మా అమ్మ 20 ఏళ్ల కృషి కళ. ఇందులో నా కృషి కూడా ఉంది. నా కోసం కాకపోయినా అమ్మ కోసమైనా నువ్వు దీన్ని ఓపెన్ చేసి తీరాలి. ఓపెన్ చేయి. ఆయనే వద్దంటున్నారు, నువ్వెందుకురా ఓపెన్ చేయి. ఓ, ఒక్కసారి నీ మొగుడు ప్రేమగా మాట్లాడగానే పార్టీ మార్చేసావా? అమ్మా, ఇప్పుడేం మాట్లాడుకుని నేను పిచ్చి ఇరిటేషన్ లో ఉన్నాను. ఓపెన్ చేయి. ఓపెన్ చేయమని చెప్తున్నాను. ఓపెన్ చేశారు, చూసుకో. ఓపెన్ చేయాలండి, ఓపెన్ చేయాలి. నేనే 20 years తర్వాత హ్యాపీగా ఉంటే అది ఓపెన్ చేయాలి. మీ అమ్మ మళ్ళీ ఫెయిల్ రా. మళ్ళీ ఫెయిలా? హర హర మహాదేవ శంభో శంకర. వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చి నీకు మొక్కుతున్నాను. నువ్వు ఫీల్ అవ్వని నాకు తెలుసు. నా భార్య లక్ష్మి కోరుకున్నట్టు మా అబ్బాయికి తను ప్రేమించిన అమ్మాయితోనే పెళ్లి జరగాలని దీవించు స్వామి. ఇదే కనుక జరిగితే నేను ఏదో నా పేరు చెప్పి మొక్కుకున్నట్టున్నారు. అమ్మాయి పేరేంట్రా? నాన్న, మీరా నాన్న? నువ్వు అమ్మాయి వెనకలాగా తిరుగుతున్నావు. అబే, నేను మీరా మంచి ఫ్రెండ్స్ మాత్రం. కథలు చెప్పకరా. ఆ అమ్మాయే మన ఇంటి కోడలుగా రావాలి. మీ అమ్మ నాకు అన్ని చెప్పింది లేరా. వాళ్ళ ఇంటికి పిల్లల్ని చూడటానికి నేను మీ అమ్మ ఎప్పుడు రావాలో మీరని అడిగి చెప్పు. ఏమంటే నా మనసులో మాట మీరే చెప్పారు. రే వాసు, ఆ అమ్మాయికి చెప్పరా అమ్మ నాన్న పెళ్లికి ఒప్పుకున్నారని. సరే. ఏంట్రా సరే అంటే సరిగ్గా లేదు? ఆ పిల్లతో ఏమైనా గొడవ పడ్డావా? అబ్బే, గొడవేం పడలేదు. గొడవ పడినా పర్వాలేదురా, నేరుగా వెళ్లి కాళ్ళ మీద పడి క్షమాపణలు అడిగి వాళ్ళ ఇంటికి మేద్దరం పిల్లని చూడడానికి ఎప్పుడు రావాలో అడిగి కనుక్కో. కాపురంలో కాళ్ళు బేరానికి వస్తేనే కలకాలం కలిసి ఉండొచ్చు. అర్థమైందా? వెళ్ళరా, ఆలస్యం చేయకుండా వెళ్ళు. మీ నాన్న ఒప్పేసుకున్నారు, వెళ్ళరా, వెళ్ళు.
బాయ్. శ్రీనివాస్ 100 years మీకు. ఇప్పుడే మీ గురించి అనుకున్నాను, అంతలో కనిపించారు. దాట్స్ నైస్. శ్రీనివాస్, ఎల్లుండి మీరు ఫ్రీయా? ఎందుకు మీరా? నేను ఫ్రీయే, చెప్పు. లేదు, నేను కొన్ని విషయాలు డిస్కస్ చేయాలి. ఐ మీన్ మనసు విప్పి మాట్లాడాలి. మీరు ఫ్రీ అయితే? యా షూర్ మీరా. ఎప్పుడు ఎక్కడికి రావాలో చెప్పు, వచ్చేస్తాను. ఓకే, నేను మీకు ఫోన్ చేస్తాను. ఓకే ఓకే మీరా. బాయ్ బాయ్. Yes, Daddy. Yeah, I'm already there. Yeah. Bye. Not bad. Hey, Srinivas. హాయ్ మీరా. ఏంటి సడన్ గా ఫార్మల్ డ్రెస్ వేసుకున్నారు? అది చెప్పిన టైంకి వచ్చేసారు, ఏమైంది? ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏమీ లేదే. షూర్ మీరా. ఇది వండరే. నుంచున్నారండి, కూర్చోండి. సిట్ సిట్. చెప్పండి, ఏంటి విషయం? అదేంటి మీరా, నువ్వే కదా రమ్మన్నావు. ఓ సారీ సారీ, నేనే రమ్మన్నాను కదూ. ఎందుకు రమ్మన్నాను? నేను ఎలాంటి కండిషన్స్ పెట్టినా ఒప్పుకునే ఒక అబ్బాయిని మా డాడీ సెలెక్ట్ చేశారు. ఇంకో 5 minutes లో ఫస్ట్ టైం మేము మీట్ అవుతున్నాం. ఒక కప్ కాఫీ, తర్వాత సినిమా. శ్రీనివాస్, ఏమైంది? నో మీరా, ఏం లేదు. ఇక్కడికి ఎందుకు రమ్మన్నానంటే, నేను పెళ్లి చేసుకోబోయేవాడిని మీరు చూడాలి కదా. అట్లీస్ట్ తనని చూసైనా మారడానికి ట్రై చేస్తారు కదా. ఇఫ్ యూ డోంట్ మైండ్ తను వచ్చేసరికి మీరు ఇక్కడే ఉంటే తనకి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయాల్సి వస్తుంది. అలాగే సిగ్నల్స్, అమ్మాయిలు, ఆ చరిత్రలు చెప్పాల్సి వస్తుంది. అంతేకాదు యూనో పర్సనల్ గా మాట్లాడుకుంటాం. సో Check it out, yo. మీరా? హాయ్. Hey. హలో. Hey. అక్కడ కూర్చొని ప్లీజ్. సో సంజయ్, హౌ ఆర్ యూ? మీ గురించి డాడీ చాలా చెప్పారు. హౌస్ యువర్ వర్క్? Excuse me, sir. Order, please. Sir, order, please. 1 lemon juice. Ma'am? What can I have? Something that... Hey, just make it 2 lemon juice. That's it. Okay, sir. Go. Mira, nee weight enta? Excuse me? What's your weight, Mira? Weight. 58 kgs. 58 kgs. And your height? ఎందుకు? Come on, Mira, tell me your height. I'm 5'5". 5 inches, 58 kilos then. Oh, shit! Huh? Oh, sorry. Oh, nee BMI chusi shock ayyanu. Atrocious. Nuenti tega mekkutava? ఏంటి? Mira, ఇప్పుడు నీకు 22 years. ఈ ఏజ్ కి 5 kilos ఎక్కువ ఉన్నావంటే మరి ఇంకో 5 years కి 8 kilos ఎక్కువ ఉంటావు. సో నెక్స్ట్ 10 years కి 12 kilos ఎక్కువ ఉంటావు. అప్పుడు అందరు నిన్ను ఆంటీ అని పిలుస్తారు. ఆల్రెడీ నువ్వు ఆంటీలానే ఉన్నావు అనుకో. ఆఫ్ కోర్స్ అది మన ప్రాబ్లం కాదు ఇప్పుడు. That's another issue. Forget it. So, what am I supposed to ask? Mira, నీ స్కూల్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో నీకేగా ఫస్ట్ ప్రైజ్? I mean, went to dress competition. లేదు, ఇప్పుడు అదెందుకు? Hey, don't lie. నీకే ఫస్ట్ వచ్చి ఉంటుంది. ఇలా ఆకుపక్షిలా ఆకుపచ్చ కలర్లో పిచ్చిగా డ్రెస్ వేసుకొచ్చావు. డెఫినెట్ గా నీకే ఇచ్చుంటారు. I'm sure about that. కర్మ. Mira, hey, I was just kidding here. Hey, Mira, just relax. Don't get moody. Smile, laugh. Mira, పళ్ళు. Gosh, Mira, పళ్ళు కనిపించిన నవ్వకు Mira. Please. Excuse me, ఆవికి లెమన్ జ్యూస్ వద్దు. ప్లీజ్ క్యాన్సిల్. తీసేయండి. ఇక్కడ బాగా కొవ్వు పెరిగేలా స్వీట్స్ ఏమన్నా ఉన్నాయా? అంటే నేత్తో చేసిన బొబ్బట్లు, పూర్ణాలు, ఈ స్వీట్స్ తో పాటు ఫుల్ మీల్స్ ఉందా? ఆంటీ కావాలి. సారీ సార్, అలాంటివి ఇక్కడ ఉండవు. ఓ షిట్. డోంట్ వరీ మీరా, పక్కనే పారడైస్ హోటల్ ఉంది. నీలాంటి వాళ్ళ కోసం స్పెషల్ ఆఫర్. ఒక ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ కొంటే ఇంకొకటి ఫ్రీ. ఆ లెగ్ పీస్ లోని నీ గ్రైండర్ లో వేసి
What the hell? నీకు స్క్రూ లూజా? ఎవరికి రా స్క్రూ లూజు? నాకు స్క్రూ లూజా? నీకేరా లూజు? నీ బాబాకి లూజు. నువ్వెవరైనా పెద్ద పోటుగాడివా? క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నావు. ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలో కూడా తెలీదు. హైట్ ఎంత, వెయిట్ ఎంత, వయసు ఎంత? నీకెందుకురా ఇవన్నీ? మిలిటరీ సెలక్షనా, పోలీస్ సెలక్షనా? దొంకోళ్ళు పట్టుకునే వాళ్ళ ఉన్నావు నువ్వు. నీ మొహం, నీ డ్రెస్. రే చింపాంజీ, నా ఇష్టం వచ్చినట్టు డ్రెస్ చేసుకుంటా. నువ్వెవడా నన్ను అడగడానికి? హాలీవుడ్ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ లా డ్రెస్ చేసుకొచ్చా. ఏంట్రా మైండ్ యువర్ వర్డ్స్? నువ్వు మైండ్ చేసావా? నువ్వు నన్న మాటలకి మా డాడీతో చెప్పి నిన్ను బొక్కలో తోంచి నీ బొక్కలు. ఏంటే రోడ్ సైడ్ బజార్ ధరలు ఆడుస్తున్నావు? పబ్లిక్ లో ఎలా బిహేవ్ చేయాలో తెలీదు. నువ్వేదో మంచి ఫ్యామిలీ నుంచి వచ్చావు అనుకున్నాను. ఓహో, నువ్వు ఆట ఇద్దానివా? ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు హక్ చేసుకునే కల్చర్ తెలియదు కానీ దొరికినవన్నీ అడ్డంగా తిని గుండ్రంగా గున్నెనగలో తయారవడం మాత్రం తెలుసు నీకు. ఏదో లైట్ గా నవ్వమంటే ఈ అన్నవి ఇక్కడ ఉన్న వాళ్ళని భయపెట్టాలా? ఫ్లైట్ లో కూడా ఇలాగే ఈ అంటూ ఇగిలించుకుంటూ తిరుగుతావా? కొంచెం కూడా హెల్త్ కాన్షియస్నెస్ లేదు, మేకప్ సెన్స్ లేదు, డ్రెస్ సెన్స్ అసలే లేదు. చేపల మార్కెట్ లో ఎండు చేపలు అమ్ముకునే దానిలో ఉన్నావు. నువ్వే ఆరోస్ అంటే నిన్ను పెళ్లి చేసుకుంటే పిట్స్బర్గ్ లో పీరియడ్స్ అమ్ముకోవాలి. చిపా కోర్తే అయిపోతుంది. పోరా పిచ్చన డాష్. వాడు మనిషి లేకపోతే చింపాంజీయా? ఎన్ని మాట్లాడేసి వెళ్ళిపోయాడు. సారీ మీరా, నువ్వింత సన్నగా ఉంటే నిన్ను చూసి గున్నేను కంటాడా? స్టూపిడ్ ఫెలో. మీరా, నేను నీకోసే సైలెంట్ గా ఉన్నాను. లేదంటే నీ గ్లామరస్ గ్రీన్ డ్రెస్ మీద కమెంట్ చేశాడే, అప్పుడే వాడి బ్యాక్ పంచర్ చేసేవాడిని. సీరియస్ గా చెప్తున్నాను మీరా, నీ కండిషన్స్ ఒప్పుకునే కుర్రాడు దొరుకుతాడో లేదో గానీ నీ మనసుకు నచ్చి నాలాంటి మంచి కుర్రాడు తప్పకుండా దొరుకుతాడు. అది కాదు, నువ్వు నన్నే ప్రేమించాల్సిన అవసరం లేదు, కానీ ఇలా కోటేసుకున్న కోతిన డాషులతో మాత్రం తిరగదు మీరా. నువ్వేం దిగులు పడక మీరా, వాడు ఎక్కడున్నా సరే వెతికి కనిపెట్టి మీరా. సరే ఓకే మీరా, నువ్వు మూడోటుగా ఉన్నావు, నేను డిస్టర్బ్ చేయను మీరా. నేను నీకు తర్వాత కాల్ చేస్తాను, లేదంటే SMS పంపిస్తాను. ఓకే, డోంట్ వరీ మీరా. మీరా, నేనున్నాను మీరా. మీరా రే బావా, ఆ సముద్రంలో దూకి సొరకెరవుతానేమో గాని ఆ మీరా మొహం మాత్రం చూడండి రా. ఇది నీ మీద ప్రేమికురాలు పరారైన బాపతులు